Hare Krishna. Hope everybody are very fine with lot of positivity in your life. Me, Dr. Kavita Vasu, Akashic reader and healer, once again back with a very good, true incident life story. నేను మీకు ఎప్పుడో చెప్తాను, నేను ఎందుకు షేర్ చేస్తాను స్టోరీస్ అంటే, లెట్ దిస్ స్టోరీస్ రీచ్ మెనీ పీపుల్ హూ ఆల్రెడీ ఇన్ ప్రాబ్లమ్. మనకు తెలిసి ఉంటుంది, చాలా జనం ఫైనాన్షియల్లీ, రిలేషన్షిప్లో, కెరీర్లో సఫర్ అవుతుంటారు, పిల్లలు అవ్వరు. చాలా జనం మెడికేషన్స్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ఎంతో డబ్బు ఖర్చు పెడతారు, కానీ వాళ్ళకి సొల్యూషన్ దొరకదు. జస్ట్ అమౌంట్ వేస్ట్ అవుతూ ఉంటుంది, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కెరీర్లో లాస్ అయ్యింది, ఫైనాన్షియల్లీ లాస్ అయింది, రీజన్ తెలియకపోవడంతో అక్కడ ఇక్కడ సొల్యూషన్ కోసం తిరుగుతూనే ఉంటారు. ఎంతో టైం వేస్ట్ చేసుకుని డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి స్టోరీస్ చూసినప్పుడు ఓకే, ఇలా కూడా ఉంటుందా అని ఒక ఐడియా వచ్చి లెట్ దెమ్ ఆల్సో అప్రోచ్ ది సొల్యూషన్స్ అనేది నా ఇంట్రెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ ఎందుకు అంటే, లెట్ దిస్ వీడియో రీచ్ టు మెనీ పీపుల్ సో దట్ వాళ్ళకి నేను సొల్యూషన్ అవ్వగలిగితే బై గాడ్స్ గ్రేస్ ఐ ఫీల్ వెరీ లక్కీ. ఈరోజు ఒక స్టోరీ, నా క్లయింట్ తను చెప్తారు తన స్టోరీ. లెట్ మీ రివీల్ హిస్ స్టోరీ అండ్ దెన్ గెట్ ఇన్ టు వాట్ వి సా ఇన్ ఆకాశిక్ రీడింగ్స్. వీళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంది. నేను వన్స్ అగైన్ వాళ్ళ ప్రైవసీ కోసం వాళ్ళ ఊరు కానీ పేర్లు కానీ అన్నీ మార్చేస్తాను. ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ రివీల్ ది స్టోరీ. వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంది. మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ ఇన్ టు ఐటీ సెక్టర్. ఒక అన్న ఒక అక్క ఉన్నారు. తను లాస్ట్ పర్సన్. తను చెప్పుకుంటూ వచ్చారు, పుట్టినప్పటి నుంచి తనకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. సో హీ ఈస్ బీయింగ్ బ్రాటప్ విత్ ది హెల్త్ ఇష్యూస్ ఇట్ సెల్ఫ్. సో తను అంటారు, యూజువల్లీ వింటర్ సీజన్లో నైట్ టైమ్స్లో తనకు చాలా బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యేది. తనతో పాటు ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా సఫర్ అయ్యేవారు అని చెప్పారు. సో దిస్ ఎఫెక్టెడ్ ఈవెన్ హిస్ స్టడీస్ ఆల్సో. ఎందుకంటే ఆటోమేటికలీ మనకు హెల్త్ అంతగా బాగలేదంటే అటెండెన్స్ తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్. ఇంకొకటి ఏమంటే, దీంతో పాటు ఇప్పుడు తనకు నాకెందుకు ఇలా అవుతుంది అనేది మెంటలీ కూడా తను బాగా సఫర్ అయ్యారు అని చెప్పారు. సో ఇట్ మేడ్ హిమ్ సపరేట్ ఫ్రమ్ అదర్ కిడ్స్. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎక్కువ పరిగెత్తలేరు. సో తన కేసులో ఏమైపోయింది అంటే, హీ కుడ్ నాట్ పార్టిసిపేట్ మోర్ ఇన్ స్పోర్ట్స్. డస్ట్ వస్తుంది, ఇది ఒక ప్రాబ్లం. అండ్ ఎక్కువ పరిగెడితే తనకు ప్రాబ్లం అవుతుంది. సో హీ వాస్ నాట్ మెంట్ టు డూ దట్. తను ఇలా ఉన్నప్పుడు తన అక్క అన్న ఇద్దరు దే ఆర్ ఆల్సో ఇంజనీర్స్, చాలా బాగా చదివారు. బట్ బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ తను చెప్తారు హీ కుడెంట్ డూ ఇంజనీరింగ్. అదర్ దెన్ దట్ హీ డిడ్ వన్ ఆఫ్ ది డిగ్రీ. అండ్ తను ఓకే, నాట్ సో అ గుడ్ స్టూడెంట్, బట్ స్టిల్ హీ పాస్డ్ హిస్ డిగ్రీ అండ్ హీ కుడ్ కమ్ అవుట్. జాబ్కి వచ్చేసరికి తను ఏం చెప్తారు, వాళ్ళ అన్న అక్క ఇద్దరు దే గాట్ వెరీ బ్యూటిఫుల్లీ ప్లేస్డ్. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా దే ఆర్ ఫ్రమ్ ఐటీ సెక్టర్. కానీ తనకు మాత్రం తను అంటారు, వీళ్ళందరూ ఇంత మంచి పొజిషన్లో ఉన్నా అట్లీస్ట్ దే కుడ్ హ్యాడ్ సమ్ రెఫరెన్స్, బట్ నో ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. తనకు మాత్రం ఎక్కడ ఈజీగా జాబ్ దొరకలేదు అని చెప్తారు. లాస్ట్కి అంటే చాలా ట్రై చేసిన తర్వాత ఏదో ఒక జాబ్ ఎక్కడ అంటే తనకు నాట్ రిలేటెడ్, తన డిగ్రీకి అసలు మ్యాచ్ అవ్వని ఒక జాబ్లో హీ హ్యాడ్ టు జాయిన్. ఎందుకు ఉండడం కన్నా ఇది ఏదో ఒకటి ఐ విల్ డూ ఇలాగా హీ జాయిన్ వన్ ఆఫ్ ది జాబ్. అండ్ చెప్తారు తన శాలరీ ఈజ్ వెరీ వెరీ లెస్. ఎంత లెస్ అంటే హాఫ్ ఆఫ్ ది మంత్ వచ్చేసరికి తన చేతిలో ఏమీ ఉండేది కాదు అమౌంట్. అగైన్ హీ యూస్ టు డిపెండ్ ఆన్ హిస్ ఫాదర్ అండ్ మదర్. ఇంకొకటి ఏమి చెప్పారంటే, తన ఫాదర్తో హిస్ మదర్తో రిలేషన్ చాలా బాగుంది, వెరీ గుడ్ రిలేషన్. కానీ ఫాదర్తో అంటారు ఏ ఫాదర్ ఈజ్ ఫైన్, బట్ తను అంటారు ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ మా ఇద్దరి మధ్య అంత క్లోజ్ బాండింగ్ లేదు. ఓకే, తను ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు, హాయ్ హలో. అండ్ ఇమాజిన్ చేసుకోండి, ఇంట్లో ఉంటూ ఫాదర్ అండ్ సన్ హాయ్ హలో, నో షేరింగ్ ఆఫ్ ది బాండ్. ఇది ఎలా ఉంటుంది? తను అలాగే చెప్పారు. తను అది ఒక క్వశ్చన్ ఉండింది. దెన్ మదర్తో బాగా సపోర్ట్ ఉన్నింది. బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరులో బ్రదర్తో బాండింగ్ బాగా ఉంది. అఫ్ కోర్స్ సిస్టర్ గాట్ మ్యారీడ్ అండ్ షీ సమ్వేర్ అవుట్ ఇన్ యూఎస్. సో తను ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు జాబ్లో కూడా ప్రాబ్లం అయింది. తను ఇంకొకటి ఏమంటారంటే, తన జాబ్లో కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా తనకు రికగ్నిషన్ అనేది లేదు. అంటే హీ టెల్స్ ఎవ్రీ టైమ్, ఇప్పుడు నేను వర్క్ చేశాను, నాకు
ఐ విల్ గెట్ అ గుడ్ అప్రిషియేషన్ అన్నప్పుడు తన అప్రిషియేషన్ వేరెవరు తీసేసుకుంటారు. అండ్ హీఈస్ లైక్ హ్యూమిలియేటెడ్, అరే నేను చేశాను వీళ్ళకి వెళ్ళిపోయింది అప్రిషియేషన్, వాట్స్ హ్యాపెనింగ్ విత్ మీ అనే హ్యూమిలియేషన్. ఇది అంటే బాధ అవుతుంది కదా మనసుకి ఎప్పుడు మనం చేసింది వేరే వాడు ఎవరికో వచ్చింది అంటే. సో అమౌంట్ ఎలాగో దొరకడం లేదు, బట్ అట్లీస్ట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ది హయ్యర్ పీపుల్ దట్ వి ఎక్స్పెక్ట్, రైట్? అది కూడా లేదు. సో ఇవన్నీ సిరీస్ ఆఫ్ థింగ్స్ ఒక మనిషికి చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక బాధ అనేది ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ హిమ్. వెన్ ద టైమ్ కమ్స్ ఫర్ హిస్ మ్యారేజ్ ఎంత ట్రై చేసినా కూడా, అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, బికాస్ ఆఫ్ హిస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ తను వాడే టాబ్లెట్స్ వల్ల మెడిసిన్స్ వల్ల హీ వాజ్ ఒబేస్ ఫ్రమ్ చైల్డ్హుడ్, ఇది కూడా చెప్తారు. సో అది ఒక ఇష్యూ అయిపోయింది. అండ్ తనకు ఫీలింగ్ ఏమంటే హీఈస్ నాట్ హ్యాండ్సమ్. చూడండి, మనం యూజువలీ అంటాము ఫిజికలీ నెవర్ జడ్జ్ ఎనీబడి. ఒక బ్యూటీ ఆఫ్ ది పర్సన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సోల్ నుంచి, తన మైండ్, తన నేచర్ నుంచి. ఇదే బ్యూటీ ఆఫ్ ది పర్సన్, అంతేగాని కలర్ కానీ మనిషి ఫిజికల్ అపియరెన్స్ కానీ కాదు. కానీ ఈ పర్సన్ అంటారు ఇంట్లో అందరూ బాగున్నారు, నేను మాత్రమే ఇలా అని తనకి మైండ్లో అన్నెసెసరీగా ఒక ఫీలింగ్, ఐఎమ్ నాట్ గుడ్ లుకింగ్, ఆ ఒక కాంప్లెక్స్ నేచర్ వచ్చేసి హీ స్టార్టెడ్ పుట్టింగ్ హిమ్సెల్ఫ్ అవే ఫ్రమ్ అదర్స్. అంటే ఎవరిని కలవాలనో మాట్లాడాలనో నేను బాగలేదు కదా, వాళ్ళు ఏమనుకుంటారు అని తను చెప్తున్నారు. ఇట్ వాజ్ యాక్చువల్లీ అన్నెసెసరీ, బట్ స్టిల్ హీ హ్యాడ్ దట్. సో మ్యారేజ్ అయ్యే టైంకి వాళ్ళు ఎన్ని అలయన్సెస్ చూసినా తనకు సెట్ అవ్వలేదు. సో చాలా చూసి చూడండి, దే ఫ్యామిలీ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెల్ ఆఫ్. అండ్ ఈ పర్సన్ కూడా హీ హ్యాస్ అ గుడ్ జాబ్, డజంట్ మ్యాటర్ శాలరీ కొంచెం తక్కువ ఉన్నా, బట్ నో అలయన్సెస్ గాట్ మ్యాచ్డ్ అండ్ ముందుకే వెళ్ళలేదు అంటారు. చాలా ట్రై చేసి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఫైనలీ వాళ్ళ పేరెంట్స్ ఏం డిసైడ్ చేశారంటే ఇది ఇలా అయితే కుదరదు అని. వాళ్ళ ఓన్ సొంతం విలేజ్లో ఒక అమ్మాయి, షీ మెట్ హవ్ స్టడీడ్ సమ్ 4th or 5th అంతే, అమ్మాయిని తీసుకొని వచ్చేసి ఈ అబ్బాయికి మ్యారేజ్ చేశారు. సో ఈ అబ్బాయికి చూడండి, వాళ్ళ వదిన షీఈస్ ఇంటూ ఐటీ సెక్టర్, మంచి పొజిషన్లో ఉన్నారు. తన వైఫ్ జస్ట్ 4th or 5th స్టాండర్డ్ చదివిన అమ్మాయి. తనకు ఇది కూడా ఉండింది ఒక కాంప్లెక్స్, ఓకే ఇది ఇలా ఉంది కదా, నా వైఫ్ ఇలా నన్ను అర్థం చేసుకుంటుందో లేదు, మన ఫ్యామిలీకి మ్యాచ్ అవుతుందో లేదు, అది ఒక హీ క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్, ఒక మైండ్లో ఒకటి క్రియేట్ చేసేసుకున్నాం. బికాస్ ఆఫ్ దిస్ హిస్ ఓన్ క్రియేషన్ ఇన్ ది మైండ్, ఎవరో చెప్పలేదు, తను క్రియేట్ చేసుకున్న దాంట్లోనే పడి తనే ఒక కాంప్లెక్స్ ఫీలింగ్స్ క్రియేట్ చేసుకుంటూ డిప్రెషన్లో వెళ్తూ ఉన్నారు. మ్యారేజ్ అయిన తర్వాత తను చెప్తున్నారు 3 years తర్వాత వాళ్ళ వైఫ్కి సడన్గా షీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్, గైనికల్ ప్రాబ్లమ్. అండ్ గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏమి అంటే ఇట్ వాస్ రియలీ అ వెరీ హార్ష్ థింగ్. షీ హ్యాడ్ అ సిస్ట్ ఇన్ ది యూట్రస్. దాన్ని దే హ్యాడ్ టు ఆపరేట్ ది యూట్రస్, ఎందుకంటే దట్ వుడ్ బికమ్ మోర్ క్యాన్సరియస్ అండ్ ఇట్ వుడ్ బి వెరీ హార్మ్ఫుల్ టు ది లేడీ. సో యూట్రస్ని తీయాల్సి వచ్చేసింది. అంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయింది. సో ఇది చాలా పెద్ద షాక్ తనకు అని చెప్తారు. ఇలా మళ్ళీ 2 years గడిచిపోయింది. అండ్ తను అంటారు చాలా బాధ, అంటే ఒక కిడ్ అయ్యింటే మనకు బాగుండేది, అవ్వలేదు అనే బాధ వాళ్ళని డే అండ్ నైట్ ఇద్దరిని కపుల్స్ని ఇట్ హాంటెడ్ లైక్ ఎనీథింగ్ అని అంటారు. తన జాబ్ పరంగా హీ హ్యాడ్ టు గో టు బాంబేకి వెళ్ళినప్పుడు హీ టోల్డ్ హీ అండ్ హిస్ వైఫ్ బోత్ హ్యాడ్ బీన్ ఒక హోటల్లో స్టే చేస్తున్నారు. ఒక ఈవినింగ్ వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు సడన్లీ దే కుడ్ సీ సమ్ క్రౌడ్, ఏదో క్రౌడ్ ఉండింది. ఆ క్రౌడ్ మధ్యలో ఒక బేబీ 4 years గర్ల్ బేబీ, షీ వాజ్ వీపింగ్. వీళ్ళు వెళ్ళి చూసిన వెంటనే తను అంటారు ఏదో ఒక అట్రాక్షన్ టువర్డ్స్ దట్ బేబీ. తను అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు. చూడండి, మనలో ఎంతమంది నిలబెడతాము, ఎంతమంది చూసినా కూడా మనం ఫోన్ చేస్తాము, పోలీసుకి అప్పగిస్తాము, వాళ్ళ పేరెంట్స్ ఎవరున్నారు అని చూసేకి ట్రై చేస్తాము. కానీ తను ఏమన్నారంటే
ఎక్కడో లేని అట్రాక్షన్ ఆ బేబీ వైపు. అండ్ ఈజ్ జస్ట్ సేమ్. తర్వాత అక్కడ పోలీస్ వచ్చి ఎవరు అంటే షీ వాజ్ ఓన్లీ 4 years కిడ్ హు కుడెంట్ టెల్. ఏదో పేరెంట్స్ నేమ్ అది సగం సగం చెప్తా ఉండింది అండ్ ప్లేస్ అవన్నీ షీ కుడెంట్ టెల్. అండ్ బేబీ వాజ్ ఆల్సో లైక్ వీపింగ్ సో మచ్ అండ్ ట్రామా ఉంటుంది కదా, దాంట్లో షీ కుడెంట్ టెల్ అని అంటారు. Now the police was like, okay, we will take her to police station and we will see 2 days వరకు ఎవరైనా వస్తారో లేదో అని they took the baby. వీళ్ళు దే స్టేడ్ ఫర్ 3 to 4 days దేర్. ఎందుకంటే తనకు అక్కడ వర్క్ ఉన్నింది. సో హీ వాజ్ లైక్ 2 days అయిన తర్వాత ఎక్కడో ఒక స్ట్రాంగ్ ఇంట్యూషన్, వెళ్ళి అడుగుతాం పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే అదే ఏరియా పోలీస్ స్టేషన్ కదా, అడుగుతాము కుడ్ ది గెట్ ద బేబీస్ పేరెంట్స్ అని. హీ వెంట్ అండ్ హీ సా. పోలీస్ ఏమన్నారంటే నో, మనకి ఇంతవరకు వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలియలేదు, మనకి ఇన్ఫర్మేషన్ కూడా చాలా లేదు, మాకు తెలిసి ఈ బేబీ ఇక్కడ ఏరియా బేబీనే కాదు, ఎక్కడో వేరే ఏరియా బేబీ అనుకుంటాము అని వాళ్ళు చెప్పారు. అండ్ తనకేమనిపించింది అంటే ఓకే, బేబీ డ్రెస్ నుంచి చూస్తే అర్థం ఏమైందంటే షీస్ నాట్ ఫ్రమ్ ఏ వెరీ రిచ్ ఫ్యామిలీ లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దే ఆర్ ఫ్రమ్ ఎ పూర్ ఫ్యామిలీ అని ఈయనకు అర్థమైంది. ఈయన ఏమనుకున్నారు, ఓకే ఇలాంటి బేబీని మనం పెంచుకుంటే మనకు ఒక లైఫ్ దొరుకుతుంది, ఆ బేబీకి ఒక లైఫ్ దొరుకుతుంది అనే ఒక ఇంటెన్షన్తో హీ రిక్వెస్టెడ్ ద పోలీస్ పీపుల్, క్యాన్ వీ అడాప్ట్ ద బేబీ. అండ్ దే వర్ వెరీ హ్యాపీ అండ్ దే వర్ లైక్ ఓకే డెఫినెట్లీ, కానీ మీ అడ్రస్ ఇవ్వండి, ఒకవేళ వాళ్ళు ఎవరైనా వస్తే వీ విల్ కాంటాక్ట్ యూ పీపుల్. దిస్ వాజ్ దేర్ కండిషన్. సో అగ్రీయింగ్ టు దట్ కండిషన్ ఇతను ఏం చేశారు అంటే ఏది ప్రాసెస్ ఉందో అదంతా చేసేసుకొని అఫీషియలీ లేదా జ్యుడిషియలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ బేబీని తీసుకొని వచ్చేసారు. His wife was also very happy looking at the baby and బేబీని తీసుకొని ఇంటికి వచ్చేసాను. అండ్ ఇక్కడే చెప్తారు, యూజువలీ వాళ్ళ అన్నకు పిల్లలు ఉన్నారు, అక్కకు పిల్లలు ఉన్నారు, కానీ ఈ బేబీని తీసుకుని వచ్చిన వెంటనే ద వే హిస్ పేరెంట్స్ రియాక్టెడ్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్. దే వర్ వెరీ హ్యాపీ. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఏమంటారంటే వాళ్ళ ఫాదర్ బేబీకి ఎంతగా అటాచ్ అయిపోయారంటే వాళ్ళ అన్ని మనవరాళ్ళ కన్నా హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బేబీ వెరీ వెరీ మచ్. సో ఇప్పుడు తను ఏమంటున్నానంటే బేబీ వచ్చిన తర్వాత మా లైఫ్లో ఒక లైట్ అనేది వచ్చింది, నాకు ఎప్పుడూ తెలియని ఒక సంతోషం, బతకాలి అనిపిస్తుంది, చాలా జీవితం మీద ఒక ఆశ అనేది వచ్చింది నాకు, నా వైఫ్కి. అండ్ మా ఫాదర్ కూడా ఎప్పుడో హీ గాట్ టూ మచ్ కనెక్టెడ్ విత్ ద బేబీ అని అంటున్నాను. క్వశ్చన్ ఏమంటే ఫ్యామిలీలో అందరూ ఇలా ఉన్నప్పుడు నేను ఒక్కటే ఎందుకో సపరేట్ ఇలా అవుతూ వచ్చేసాను. మ్యారేజ్లో ప్రాబ్లం, పిల్లల్లో ప్రాబ్లం, లాస్ట్కి బేబీ ఎవరో దొరికి మాకు ఇలా ఎందుకు, వాట్ ఆర్ ద థింగ్స్, అసలు నా జీవితంలో ఎందుకు ఇలా ఫేస్ చేశాను అని హీ హ్యాడ్ సో మెనీ క్వశ్చన్స్. అంటే మీకు అర్థమైతే ఒక పాయింట్లో మనిషికి సఫరింగ్స్ వచ్చిన తర్వాత ఈ స్టార్ట్స్ క్వశ్చన్, అసలు నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేయాలి, నేను అసలు ఎందుకు పుట్టాను, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వేరే వాళ్ళు సుఖంగా ఉన్నారు, నేను ఎందుకు సుఖంగా లేదు, ఇన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి కదా. సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. సో he approached me for the Akashic reading and his reading was very brilliant. అంటే eye opener to everybody అని అన్నాను. తన రీడింగ్లో కనిపించింది ఏమంటే ఒక లైఫ్ టైంలో ఒక ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ మధ్యలో ఆశ్రమం ఉంది, వేదాస్ అన్నీ నేర్పిస్తున్నారు అండ్ హోమం చేస్తున్నారు, చాలా జనం పిల్లలు ఉన్నారు, అన్ని ఏజ్ వాళ్ళు, రైట్ ఫ్రమ్ 6 to 14 years ఏజ్ వరకు అన్ని పిల్లలు ఉన్నారు. అండ్ బ్రాహ్మిన్స్ మనకు చూస్తే తెలుస్తుంది, వాళ్ళ అటైర్ అండ్ వాళ్ళు హెయిర్ స్టైల్ అన్నీ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇతను అక్కడ ఆశ్రమంలో గురు. He used to take care of that entire ashram. తను ఒకరే చిన్న ఆశ్రమం, వెల్ సెటిల్, బాగా చూసుకుంటా ఉన్నారు. ధ్యేయం లైఫ్లో మోక్షం. హీస్ బ్రహ్మచారి, పెళ్లి చేసుకోలేదు, వేరే ఇంటెన్షన్స్ ఏమీ ఉండకూడదు, తన గమ్యం ఏమి, మోక్షమే తన గమ్యం. అలాంగ్ విత్ దట్ ఈ పిల్లలకు ఎలా ట్రైన్ చేయాలి అంటే వీళ్ళు కూడా మోక్ష హాదిలో మంచి పౌరులై ముందుకు వెళ్ళాలి, దేవుడి హాదిలో అలా ట్రైన్ చేయాలి, అదే తన గమ్యం. కానీ ఇదే విజన్ మిషన్ ఒకటైతే కూడా తను అలైన్ అవ్వలేకపోయారు. అంటే ఎక్కడో తనలో చాలా కోపం,
చాలా కోపం. అంటే పిల్లలు అక్కడ ఏమైనా చిన్న పొరపాటు చేసినా కూడా తట్టుకోలేనంత కోపం, ఆ డే అంతా స్పాయిల్ అయ్యేంత కోపం. ఆ కోపంతో ఏమైపోయేది, కోపం వేరు క్రోధం వేరండి. కోపం చాలా అంటే చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోతే అది క్రోధంగా మారిపోతుంది. సో ఆయనకి కోపం ఉంది, క్రోధం ఉంది. మరి నా ఆశ్రమం చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, వీళ్ళ కోసం నేను ఎక్కడైనా ఫుడ్ తీసుకురావాలి, వీళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి, ఎక్కువ ఆశ్రమంలో పిల్లల్ని ఎలా తీసుకురావాలి, ఈ డైవర్షన్ తీసేసుకున్నాను. గమ్యం మోక్షం అయినా కూడా హీ టుక్ డైవర్షన్ ఫ్రమ్ దట్ సైడ్ టు దిస్ సైడ్, అండ్ ఇదే లైఫ్ అయిపోయింది. మనం భరత మహర్షి స్టోరీ వినింటాము. ఎంతటి మహానుభావుడైనా ఒక చిన్న జింక పిల్ల కోసం అంత్యకాలంలో హీ కుడ్ గెట్ డైవర్టెడ్ అండ్ నెక్స్ట్ జన్మలో జింక పిల్లయే పుట్టారు. మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇది తెలిసింది స్టోరీ. సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. గాట్ డైవర్టెడ్ విత్ ది ఆశ్రమ. పిల్లలు డే టు టైం వాళ్ళు ఏం కావాలి అది చూసుకో, ఇది చూసుకో, అది చూసుకో, అండ్ కోపం క్రోధం ఇది ఎలా సబ్సైడ్ చేసుకోవాలి తనకు అర్థం కాలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకరోజు ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే, ఇప్పుడు తనకి ఎవరు బేబీ గర్ల్ దొరికిందో, ఐ కుడ్ సీ దట్ సేమ్ బేబీ గర్ల్ వాళ్ళ ఆశ్రమంలో ఒక 13 years ఉండే అబ్బాయి తన శిష్యుడు. తనకు యాక్చువల్లీ ఫేవరెట్. ఈ ఫేవరిజంతో ఆయన ఏం చేశాడంటే, ఈ ఫేవరెట్ కదా తనకు అన్నీ నేర్పించేసేయాలి అని ఒక జీల్తో చాలా కాన్సన్ట్రేషన్ పెట్టేసి నువ్వు నేర్చుకోవాలి అని ఎప్పుడు తన వెంట పడుతూ, తను ఏమైనా నేర్చుకోలేదంటే తనకి ఎక్కడ లేని కోపం, ఎక్కడ లేని బాధ. ఈ బాధతో ఒకరోజు ఏం చేశాడు అంటే తనను కొట్టేశాడు. ఆ అబ్బాయికి ఇది చాలా చాలా ఎఫెక్ట్ అయ్యి చాలా టైం తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్ అలా చూస్తే ఆ అబ్బాయి కనిపించేసరికి ఎక్కడ వెతికినా కూడా దొరకలేదు. అంటే దట్ బాయ్ హ్యాడ్ లెఫ్ట్ హిమ్. ఆశ్రమం వదిలేసి, అంటే చాలా ఎఫెక్ట్ అయిపోయి ఆశ్రమం వదిలేసి ఎక్కడో వెళ్ళిపోయినాడు. ఈ బాధ తనకి చాలా బాధ అనిపించేసింది. అరే నేను ఎలాంటి మనిషి ఎలా ఉండాలి, ఒక చిన్న కోపంని క్రోధంని ఐ కుడెంట్ కంట్రోల్, దాంతో నా సొంత శిష్యుల్ని ఇలా టార్చర్ చేసేసి ఆశ్రమం వదిలేసి వెళ్ళేలాగా చేసేసుకున్నాను. నేను ఈ కోపం మీదనే కంట్రోల్ చేయకుండా ఉంటే నేను ఇంకో మోక్షం వాట్ విల్ ఐ డూ సాధన ఫర్ మోక్ష, దిస్ వాజ్ హిస్ క్వశ్చన్. దీంతో ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయినారు అంటే హీ కుడెంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్. సో చూడండి, తను చనిపోయేటప్పుడు తన మైండ్లో ఉండింది ఇదే, నాకు డైవర్షన్, కోపం క్రోధం, ఈ ఆశ్రమ, ఈ పిల్లలు, ఈ డైవర్షన్నే నాకు ఈ జన్మం వేస్ట్ చేసేసింది. అంటే చేస్తూ ఉన్న కర్మ, గురువుగా ఒక కర్మ చేస్తున్నాడు. ఆ పిల్లల్ని మీద ఆశ ఒకటి, నేను వీళ్ళని బాగా ట్రైన్ చేయాలి, వీళ్ళకి ఏమైనా చేయాలి, ఇది చాలా తన టైం వేస్ట్ చేసేసింది. ఇదంతా తన మైండ్లో పెట్టుకుని నా జన్మ వేస్ట్ అయిపోయింది అని ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏమంటే ఆ అబ్బాయి ఎక్కడో వెళ్ళిపోయినాడు, ఆ అబ్బాయి మీదనే దిగులు, అన్ని దీంతో ఆయన ఎక్కువ రోజులు హి డిడ్ంట్ సర్వైవ్. ఎందుకంటే ఆ కాలంలో మనకు బాగా తెలుసు దే వర్ వెరీ పవర్ఫుల్ అండ్ వాళ్ళ మేనిఫెస్టేషన్ పవర్ కూడా చాలా ఉండేది. సో ఆ మేనిఫెస్టేషన్ ఎలా ఉండేదంటే, నేను అసలు బతికేకే అర్హుని కాదు అని ఒక ఇంటెన్షన్ వచ్చేసి తను ఆల్మోస్ట్ 3 or 4 monthsలోనే హీ వాజ్ బెడ్ రిడన్ అండ్ హీ లాస్ట్ హిస్ లైఫ్. ఇప్పుడు చూడండి, అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసి మనం చూసినప్పుడు నాకు వచ్చిన మెసేజ్ ఏమంటే, ఆ కోపం క్రోధం ఏముందో డెఫినెట్లీ మనిషికి హార్మోనల్ చేంజెస్ తెచ్చేస్తుంది. ఆ హార్మోనల్ చేంజెస్ ఏముంది కదా, అక్కడ ఏమైందో అదే హీ క్యారీడ్ ఇన్ టు దిస్ లైఫ్. బై బర్త్ తనకు బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయింది. ద సేమ్ థింగ్, అది ఏముందో దాన్ని ఒక ఆబ్స్టకల్గా క్యారీ చేసేసారు. అరే నాకు ఈ కోపం క్రోధం ఇదే నన్ను పాడు చేసేసింది, దాన్ని వదలలేక హీ క్యారీడ్ దట్. అవునండి, ఆత్మ క్యారీ చేస్తుంది. ఇట్ విల్ స్టోర్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అండ్ తనకి ఏది చాలా బాధాకరంగా ఉందో, లేదా చాలా సుఖకరంగా ఉందో, లేదా తను ఎక్కడ లెసన్ నేర్చుకోవాలనుకుంటుందో ఆ కాన్సెప్ట్ని క్యారీ చేసేస్తుంది. దేనివల్ల అంటే ఈ కోపం క్రోధం అనే డిప్రెషన్తో తను హీ లాస్ట్ హిస్ లైఫ్ కదా, అదే ఆబ్స్టకల్ని హీ క్యారీడ్ టు దిస్ లైఫ్ ఆల్సో. ఎంతగా అంటే తనకు బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యేలాగా బై బర్త్.
అంటే తనే చూస్ చేసుకుని వచ్చింది. హెల్త్ ప్రాబ్లంతో హీ కుడెంట్ పార్టిసిపేట్ ఇన్ టు ది స్పోర్ట్స్ అండ్ హీ కుడెంట్ డూ ఎనీథింగ్. సో తనకు అనిపించేది నేను వీళ్ళందరికన్నా సపరేట్ ఉండాలి. ఇది మనకు ఇప్పుడు అనిపించేది, కానీ ఈ డిప్రెషన్ హీ క్యారీడ్ ఫ్రమ్ ది పాస్ట్ లైఫ్ ఇట్సెల్ఫ్. ఆ డిప్రెషన్కి మనం ఇప్పుడు స్టిక్కర్ అంటిస్తాము దీనివల్ల హీ కుడెంట్ మింగిల్ అని. లేదండి, హీ క్యారీడ్ ఫ్రమ్ ది ప్రీవియస్. అండ్ చూడండి, బికాస్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్, ఈ బ్రీతింగ్కి ట్రీట్మెంట్ ఏం తీసుకుంటా ఉన్నారు, హీ వాస్ ఒబేస్. వన్స్ అగైన్ ఒబేస్ వల్ల ఏమంటే హీ కుడెంట్ మింగిల్ విత్ ఎనీబడి. వన్స్ అగైన్ ద డిప్రెషన్, ఐ కాంట్ మింగిల్ విత్ ఎనీబడి. ఇది దెన్ నెక్స్ట్ హీ కుడెంట్ స్టడీ. తను చనిపోయేటప్పుడు తన మైండ్లో ఉండింది నాకు మోక్ష కావాలి, ఇదే నా ధ్యేయం. కానీ అంత ఈ ఆశ్రమం, ఈ పిల్లలు, ఈ కోప క్రోధ అన్నిట్లో చిక్కుకొని నాకు దొరకలేదు. ఎంత పని అయిపోయింది, ఇది మార్పు చేసుకోండి. సేమ్ థింగ్ ఈ క్యారీడ్ ఇన్ దిస్ లైఫ్. అంటే ఇప్పుడు తన గోల్ ఏం తెలుసా, మోక్ష. మోక్ష గోల్ అయిన వాళ్ళకి జాబ్తో పని లేదు, మ్యారేజ్తో పని లేదు, పిల్లలతో పని లేదు, ఫ్యామిలీతో పని లేదు. ఇది తను చూస్ చేసుకున్నది యాక్షన్. కానీ మనిషి అయి పుట్టిన వెంటనే మాయ అనేది మనల్ని అటాక్ చేసేస్తుంది. మనం ఏమనుకుని పుట్టినామో అవన్నీ మర్చిపోతాము. ఈ కేసులో కూడా అదే అయ్యింది. మర్చిపోయి గ్రోత్ అవుతూ 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 అరే నేను బాగా చదవాలి, మర్చిపోయాము కదా మన గోల్ ఏమి అనేది. అరే నాకు మ్యారేజ్ అవ్వాలి, అరే నాకు జాబ్ రావాలి, అరే నాకు కిడ్స్ రావాలి. వాట్ యూ థాట్, ఏమనుకుని మీరు పుట్టారో కంప్లీట్లీ మాయలో విలీనమైపోయి యూ ఫర్గాట్ దట్. మీరు అనుకున్నది ఒకటి, మీరు చేస్తుండేది ఒకటి. చూడండి, ఇలాంటి లైఫ్ కేసెస్లో అంటే మీ సోల్ ఆఫ్ ఎ సోల్ అంటాము, మీ సోల్ కాంట్రాక్ట్ అంటాము, దానికి మీరు చేస్తుండేది తత్ విరుద్ధం. అప్పుడే అండి మనసులో ఇలాంటి గందరగోళం సృష్టి అయిపోతుంది. మనిషి సుఖంగా ఉండడు. మనిషి ఏమనుకుని పుట్టింటారు, చేసేది కూడా అదే అయితే, సోల్ కాంట్రాక్ట్కి మీరు చేస్తుండేది లైఫ్లో అలైన్ అయితే యూ విల్ బీ వెరీ హ్యాపీ. కానీ కొంతమందిని చూడండి, నాకు ఈ జాబ్ నచ్చడం లేదు, నాకు ఇది బాగలేదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు అంటారు. ఎంతో మంచి మంచి జాబ్ వదిలేసి కొంతమందిని చూస్తారు, దే గో ఫర్ ట్రిప్స్. మేము తిరుగుతూనే ఉంటాము, నేను అక్కడ జర్నీ చేస్తాను, ఇక్కడ చేస్తాను, నేను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను. ఎందుకు తెలుసా, అంత మంచి జాబ్ వదిలేసి ఎందుకు వచ్చినారు తెలుసా, వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ సోల్ కాంట్రాక్ట్ ఇదే, నేను ఇదే బిజినెస్ చేయాలనో, లేదా నేను ఇలా ట్రిప్స్ మీదనే వెళ్తున్నానో, ట్రక్కింగే చేయాలనో, లేదా నేను హౌస్ వైఫ్గానే ఉండాలనో. దానికి ఏమవుతుంది తెలుసా, వాళ్ళు ఏ పని చేస్తున్నారో దాంట్లో సాటిస్ఫాక్షనే దొరకదు వాళ్ళకి. బికాస్ దేర్ సోల్ కాంట్రాక్ట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో మీకు కూడా ఇలా ఏమైనా ఉండి నేను చేస్తున్న పనిలో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకో నాకు వదలాలనిపిస్తుంది, చేంజ్ చేయాలనిపిస్తుంది అంటే ప్లీజ్ చెక్ యువర్ సోల్ కాంట్రాక్ట్. అప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఈ విషయంలో కూడా ధ్యేయం ఏమి, మోక్షం. కానీ పాస్ట్ లైఫ్లోనే డైవర్షన్ తీసేసుకున్నారు, దాంతో చాలా సఫర్ అయిపోయినారు, డిప్రెషన్కి గురి అయ్యే చనిపోయింది. సో ఇప్పుడు కూడా హీ టుక్ బర్త్ టు అచీవ్ ద సేమ్ థింగ్, అంటే మోక్షం కావాలి. కానీ మాయకి చిక్కుకుని అందరిలాగానే హీ స్టార్టెడ్ స్టడీస్, హెల్త్, కెరీర్, మ్యారేజ్, పిల్లలు. ఎక్కడ సెట్ అవుతుందండి? గోల్ ఒకటి, చేస్తుండేది ఒకటి. మనసులో ద్వంద్వం, ఎక్కడ లేని టెన్షన్స్, డిప్రెషన్, ఎక్కడ కూర్చున్నా నిల్చున్న మనశ్శాంతి లేదు. అండ్ నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకు, ఏం కోరుకుని వచ్చారు? మోక్ష. మళ్ళీ చెప్పండి, ఈ ప్రాబ్లమ్స్ కన్నీ కారణం ఎవరు? తను చూస్ చేసుకున్న తన ఓన్ సోల్ కాంట్రాక్ట్. తన ఏమేమి మోక్షం, తను ఇవేమీ చూస్ చేసుకోలేదు. మరి ఎలా అలైన్ అవుతుందండి? దానికి ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ వచ్చారు. ఆ బేబీ గర్ల్ మాత్రం నేను ఇందాక చెప్పాను కదండి, తన ఓన్ స్టూడెంట్, ఎవరు తన శిష్య తనను వదిలేసి వెళ్ళిపోయినారో ఆ బేబీ గర్ల్. చూడండి, అక్కడ తన కోసమే డిప్రెషన్లో ఉండి చనిపోయారు కదా. ఈ లైఫ్లో ఆ అమ్మాయి అగైన్ షీ ఎంటర్డ్ ఇన్ టు హిస్ లైఫ్. ఎంతగా అంటే ఎవరి కోసం లైఫే అక్కడ వదులుకున్నారో ఆ అమ్మాయిని చూసిన వెంటనే తనకు మళ్ళీ ఎప్పుడో బతకాలనిపిస్తుంది, నా లైఫ్ రిటర్న్ అయ్యింది అనిపిస్తుంది అని అంటున్నారు.
ఎక్కడ తను స్టాప్ చేశారో ఆ శిష్యతో జర్నీ, అగైన్ ఈస్ కంటిన్యూయింగ్ దట్ జర్నీ విత్ తన శిష్య. ద గర్ల్ బేబీ హాస్ కమ్ సో దట్ అక్కడ తన గురువుగా ఏమేం చేయాలి, తనను ఎలా లాంచ్ చేయాలి జీవితంలో, అగైన్ నవ్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ. శిష్యుడు కాబట్టి తన కడుపులో పుట్టి రాలేదు, ఎప్పుడో అకస్మాత్తుగా శిష్యుడే ఎలా వచ్చారో ఇప్పుడు కూడా అగైన్ షీ ఎంటర్డ్ ఇన్ టు హిస్ లైఫ్ అలాగే. అండ్ నౌ ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ దట్ అప్పుడు ఏం చేయాలనుకున్నారో పాస్ట్ లైఫ్లో హీ హాస్ టు డూ ఎవ్రీథింగ్. రెస్పాన్సిబిలిటీ చేసి ఆ బేబీని బాగా లైఫ్లో లాంచ్ చేయడమే. చూడండి ఒక సోల్ ఎలా చూస్ చేసుకుని వచ్చింది అంటే తను ఈ డెంట్ వాంటెడ్ కిడ్స్, సోల్ అలాగే డిసైడ్ చేసుకుని వచ్చింది. ఎవరు తన శిష్యునో తనే రావాలి అయ్యింది లైఫ్లో. ఫ్రీ విల్ అనేది ఇక్కడ వర్క్ అవుతా ఉంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు నోటీస్. అంటే మనం అంటాం అన్ని దేవుడు చేశారు కాదండి, ఫ్రీ విల్ అనేది చాలా ఉంటుంది. దేవుడు మనకి ఫ్రీ విల్ అనేది ఇచ్చేసి ఉంటారు. ఇక్కడ చూడండి అన్ని తనే చూస్ చేసుకుని వచ్చారు. కానీ ఫ్రీ విల్ అనేది మర్చిపోయి మనమే సఫర్ అవుతూ ఉంటాం. నాకు ఇది అవ్వడం లేదు, అది అవ్వడం లేదు. ఆకర్షిక రికార్డ్స్ ఎంత బ్యూటిఫుల్ మొడాలిటీ అంటే మీరు ఇప్పుడు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే నేనే చూస్ చేసుకున్నా కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది. దట్ ఈస్ వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. నేనేం చూస్ చేసుకున్నానో ఆ సోల్ కాంట్రాక్ట్గా అలైన్ అవుతానో అప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. ఈ కేసులో సోల్ కాంట్రాక్ట్ ఏమండి? మోక్షం అనేదే సోల్ కాంట్రాక్ట్. మోక్షం అర్చించే వాళ్ళు ఏం చేస్తారండి? మోస్ట్లీ దేవుడి వైపే వెళ్ళాలి. కర్మాని కూడా, ఇది కలియుగం కదండి, చేసే కర్మం కూడా దేవుడికి అలైన్ చేయాలి. చేసినప్పుడు ఆటోమేటికలీ ఎవ్రీథింగ్ విల్ బి డన్. సో తనకు వచ్చిన సొల్యూషన్ కూడా అదేనండి. ఎక్కువ టైం మీరు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, నాకు ఆ జాబ్ చేస్తున్నా, ఈ జాబ్ చేస్తున్నా, ఫ్యామిలీలో ఉన్నా, అది కాదు. మీరు అట్లీస్ట్ 12 అవర్స్ మీ ఫ్యామిలీకి స్పెండ్ చేస్తే దాంట్లో అట్లీస్ట్ 4 hours యూ హ్యావ్ టు స్పెండ్ టువర్డ్స్ గాడ్. ఎందుకంటే మీ చూస్ చేసుకున్న సోల్ కాంట్రాక్టే అది. ఆటోమేటికల్లీ ఎప్పుడు తను అలా చేస్తారో తన జాబ్లో సక్సెస్ వస్తుంది, తన లైఫ్ బాగుంటుంది. ఫస్ట్ థింగ్ ఆ డిప్రెషన్ ఏముంది చూడండి, అక్కడ తనకు సొల్యూషన్ దొరుకుతుంది. బికాస్ చేసే పని అంటే దేవుడి వైపు తను వెళ్ళి దేవుడి సేవ చేసుకుంటూ ఎప్పుడు తను హీ విల్ గెట్ ఇన్ టు దాట్ అంటే ఆటోమేటికలీ హీ విల్ గెట్ ఇన్ టు హిస్ ఏముందో ఆ రూట్లో వెళ్తారో డిప్రెషన్ ఫస్ట్ పోతుంది. తనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నేను చేస్తున్నాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఆటోమేటికలీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. అండ్ తను అనుకున్నట్లే ఆ బేబీకి వచ్చింది కదా, అండ్ నౌ హీ ఈజ్ లైక్ ఎస్ ఐ విల్ డూ ద థింగ్స్. తన సమ్మరీ ఆఫ్ ది స్టోరీ ఏం తెలుసా అండి? మీ సోల్ కాంట్రాక్ట్, ప్రతి ఒక్కరికి ఒక సోల్ కాంట్రాక్ట్ ఉంటుందండి. సోల్ కాంట్రాక్ట్ అంటే మనం ఈ లైఫ్లో ఏం పెట్టుకుని వచ్చాము, సింపుల్గా చెప్పాలంటే అది తెలియకుండా మనం ఏం చేస్తామంటే దాని తత్విరుద్ధంగా వెళుతూ అక్కడ ఇక్కడ ఏదేదో చేసుకుంటూ తిరుగుతూ, దానికి మీరు చూసింటారు కొంతమంది 4 to 5 బిజినెస్ చేస్తారు, లాస్ అయిపోతారు. ఫైనలీ వచ్చి ఏదో ఒక జాబ్లో సెటిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ సోల్ కాంట్రాక్ట్ ఇదే చేయాలి అని. ఆ దానికోసం ఎక్కడ బిజినెస్ ఏమేమేం చేయాలనుకున్నారో అన్నీ లాస్ అయిపోయింది. ఇక్కడ తను సెటిల్ అవ్వరు, ఫైనల్ వచ్చి ఇక్కడే సెటిల్ అవుతారు. ఎందుకంటే సోల్ కాంట్రాక్ట్. ఈవెన్ మీరు చూసింటారు చాలా రిలేషన్స్ కూడా ఎంతో మంది దగ్గర రిలేషన్లో ఉంటారు, కానీ ఎవరి దగ్గర వాళ్ళు సెటిల్ అవ్వరు, ఒకరి దగ్గర సెటిల్ అవుతారు. ఎందుకంటే దిస్ ఇస్ సోల్ మెట్. సోల్ కాంట్రాక్ట్లో తననే తన పార్ట్నర్గా చూస్ చేసుకొని వచ్చాను. దానికి అంతమంది ఎవరిని చూసినా కూడా, లేదా ఎంతమందితో రిలేషన్షిప్లో ఉన్నా కూడా హీ విల్ కమ్ ఆర్ షీ విల్ కమ్ ఫైనలీ టు దిస్ పర్సన్. మీరు ఇంకో చూసింటారు చాలా జనం 2 marriages అయింటాయి, 3 marriages అయింటాయి, ఫైనలీ ఒక్కరితో వచ్చి సెటిల్ అవుతారు. బికాస్ దే చూసన్ దిస్ పర్సన్ యాజ్ ఎ సోల్ మెట్ ఇన్ ద సోల్ కాంట్రాక్ట్. సో మెయిన్ అనేది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎస్పెషల్లీ పిల్లలు కెరీర్లో అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఒక్కసారి జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు దేర్ రికార్డ్స్. Akashic model recording it is very possible that we can see what is their soul contract, and according to the soul contract ekkada settle avutaru, em cheste vallaki success vastundi, and we can definitely see. And also evraina depression lo unnarunte what is the reason for the depression? Ee past life lo ee case lo chusaru kadandi. So ilantivi eppudu manaku telustundo, telisina ventane oka 80% of the depression taggipotundandi, because we know okay I have to do this, ide na dhyayam, దీని కోసం ఇట్లా అయ్యింది.
సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది. మీరు నమ్ముతారో లేదో చాలా జనంకి మానసిక సంతృప్తి అక్కడే దొరికిపోతుంది. ఓకే ఇది దానికోసం నాకు ఇలా అయింది. 80% ఆఫ్ ద సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది. ఇక మిగతా 20-30% దే హ్యావ్ టు అలైన్ దేర్ యాక్షన్స్. ఓకే నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇదన్నీ చేస్తే నాకే సరిపోతుంది అండ్ దే హ్యావ్ టు స్టార్ట్ దెమ్. అంటే దట్ పర్సన్ ఆకాశిక్ రీడర్ గో టు దట్ పాస్ట్ లైఫ్, ఎక్కడ తనకి ఈ మనిషికి ప్రాబ్లం అయ్యిందో, ఎందుకు క్యారియర్లో ఇప్పుడు ఇంత డిలే అవుతా ఉందో, ఎవరికి ఏం చేస్తే ఇది అయ్యిందో, దీనికి సొల్యూషన్ ఏమి, ఇప్పుడు ఈ లైఫ్లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్నీ కనిపిస్తుంది. అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.